నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాల కోసం చాలామంది గుజరాత్, మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్నారండి. అక్కడ ఏమున్నాయనేది చాలా మందికి తెలీదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే డివోషనల్‌గా ఉంటారో వాళ్ళకి తెలుసు అక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయని. మరి మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో గుజరాత్, మధ్యప్రదేశ్‌కి సంబంధించి ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయండి? గుజరాత్, మధ్యప్రదేశ్ మీరు అడిగినట్టుగా 2 స్టేట్స్‌ని కలిపి అయితే మేడం మన దగ్గర 11 నైట్స్ 12 డేస్ టూర్ ఉందన్నమాట. లాంగ్ ట్రిప్ ఇది లాంగ్ కొంచెం. ట్రిప్ మేడం. 11 నైట్స్ 12 డేస్. ఓకే. ఇందులో మీరన్నట్టుగా డివోషనల్‌గా చూసుకుంటే 4 జ్యోతిర్లింగాలు ఇందులో కవర్ అవుతాయి. ఆహా! గుజరాత్‌లో 2 ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 2 ఉన్నాయి. ఈ 4 జ్యోతిర్లింగాలతో పాటు పంచద్వారకలు ఉన్నాయి అక్కడ. ఈ ఓహ్! పంచద్వారకలలో 3 వచ్చేసి గుజరాత్‌లో ఉన్నాయి. 2 వచ్చేసి రాజస్థాన్‌లో ఉన్నాయి. సో, మనం ఈ ప్యాకేజ్ మొత్తం చూసుకుంటే మీరన్నట్టు గుజరాత్, మధ్యప్రదేశ్ కాకుండా రాజస్థాన్‌లో కూడా మనం ఒక బార్డర్ విజిట్ చేస్తాం. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్‌లీ సో, మేడం. మనం డిఫరెంట్ స్టేట్స్‌ని టచ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ రిలీజియన్స్ మనం ఇందులో చూస్తాం. హ్మ్. సో, మనం ఐటినరీ పార్ట్‌కెళ్ళిపోతే ఇందులో మనం 11 నైట్స్ 12 డేస్ 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకలు, అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హుహు. ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఉందో అది ప్లస్ భావనగర్. భావనగర్‌లో నిష్కలంక్ మహాదేవ్ అని చెప్పి టెంపుల్ సముద్రంలో ఉంటుందన్నమాట. సముద్రంలో ఉంటుంది. సముద్రంలో ఉంటుంది శివాలయం. అక్కడ గుడి ఏం లేదనమాట. ఓన్లీ శివలింగ ఆకారంలో మాత్రమే అక్కడ చిన్న రూఫ్ ఏసి ఉన్నారనమాట. చిన్న ప్లాట్‌ఫార్మ్ లాగా ఏసున్నారు. సో, అక్కడ మాత్రమే పూజలవి జరుగుతాయి. ఇవి రోజులో కొద్ది సమయం మాత్రమే ఓపెన్ ఉంటుంది. వీటి గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ నేను ఇచ్చేస్తాను మీకిప్పుడు. ఓకే. సో, 4 జ్యోతిర్లింగాలలో 2 వచ్చేసి గుజరాత్‌లో ఉన్నాయి. 2 వచ్చేసి మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. హ్మ్. సో, మన ఐటినరీ 11 నైట్స్ 12 డేస్ ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగుళూరు నుంచి కానీ మనం బై ఫ్లైట్ కనెక్టివిటీ ఇచ్చేస్తున్నాం అహ్మదాబాద్ వరకు. ఓకే. సో, అహ్మదాబాద్ రీచ్ అయిన తర్వాత అహ్మదాబాద్‌లో రీచ్ అయ్యే రోజు మనం అహ్మదాబాద్‌లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి అక్షర్ధామ్ టెంపుల్ చూసుకొనేసి ఆ రోజు నైట్ స్టే అనేది చేస్తాం ఫస్ట్ డే. ఓకే. సెకండ్ డే అహ్మదాబాద్ నుంచి మనం ద్వారకాకి వెళ్తాం. సో, ఆ రోజంతా ఇంచుమించుగా జర్నీ ఉంటుంది. సుమారుగా 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ ద్వారకాకి రీచ్ అవుతారు. హ్మ్. రీచ్ అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం ద్వారకాలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్, ద్వారకాధీష్ టెంపుల్ కవర్ చేసేసి ఆ రోజు నైట్ స్టే అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో టెంపుల్‌ని దర్శిస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ మేడం. టైమింగ్స్ ఎట్లా ఉంటాయి దానికి? ఆ ఈవినింగ్ అవర్స్‌లో మాక్సిమం 6-7 లేదా 6-8 ఈవినింగ్ అవర్స్‌లో వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఓకే. అంటే మార్నింగ్ అంతా కూడా మనం ట్రావెలింగ్‌లో ఉంటాము. బై ఈవినింగ్ ఎప్పుడైతే మనము టెంపుల్ తెరవబడుతుందో, ఓపెన్ ఉంటుందో ఆ టైంకెళ్ళి మనం దర్శనం అయితే కంప్లీట్ అయిపోతది. ఎగ్జాక్ట్‌లీ ఆ మేడం. రోజు. ఆ రోజు. ఓకే. సో, మరుసటి రోజు అంటే మూడో రోజు ద్వారకలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ బేట్ ద్వారక. ఈ బేట్ ద్వారక అనేది ఏంటంటే సముద్రంలో ఉందన్నమాట. హ్మ్. ఇంతకు ముందు అంటే బిఫోర్ ఒక 1.5 ఇయర్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలి అంటే బై బోట్ మాత్రమే వెళ్ళేదానికి ఆస్కారం ఉండింది. బట్ ప్రెజెంట్ అక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కట్టేశారనమాట. ఇటు సైడ్ ఓకా నుంచి అటు మనం బేట్ ద్వారక వెళ్ళడానికి బ్రిడ్జ్ కనెక్టివిటీ వచ్చేసింది. హ్మ్. సో, కాబట్టి త్రూ వెహికల్స్ మనం ఏదైతే బస్సెస్‌లో గానీ, కార్స్‌లో గానీ వెళ్తామో అదే వెహికల్‌లోనే బేట్ ద్వారక వెళ్ళి అక్కడ బేట్ ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ ఆలయం దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ ద్వారకలోనే మనకొక జ్యోతిర్లింగం టెంపుల్ ఉంది నాగేశం. సో, నాగేశ్వర్ జ్యోతిర్లింగర్‌కి వెళ్ళి అక్కడ ఏమైనా పూజా కార్యక్రమాలు మనం చేయించాలనుకుంటే చేసుకునే సమయం మనం అక్కడ అందిస్తాం అందరికీ. అది చూసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత రుక్మిణీదేవి టెంపుల్ ఉందన్నమాట ద్వారకలో. సో, అమ్మవారి టెంపుల్ కూడా చూసుకొనేసేసి ఆ రోజు ఈవినింగ్ అంతా మనం సోమనాథ్‌కెళ్తాం. హ్మ్. ఈ సోమనాథ్‌కి వెళ్ళే దారిలోనే మనకి ఇంకొక ద్వారక ఉందన్నమాట. మూలా ద్వారక టెంపుల్. సో, ఆ రోజు ఈవినింగ్ అంతా సోమనాథ్ రీచ్ అవుతాం. నెక్స్ట్ డే మార్నింగ్ సోమనాథ్‌లో మనకు 2 టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఓల్డ్ టెంపుల్, ఇంకొకటి న్యూ టెంపుల్ అన్నమాట. న్యూ టెంపుల్‌లో ఏంటంటే మొత్తం ఓన్లీ దర్శనాలు మాత్రమే ఉంటాయన్నమాట. సో, మనం ఏమైనా అభిషేకాలు కానీ, లేకపోతే ఏదైనా పూజలు ఏమైనా చేయించాలి అనుకుంటే మాత్రం అవన్నీ కూడా ఓల్డ్ టెంపుల్‌లోనే ఉంటాయి. సో, ఓల్డ్ టెంపుల్‌లో మనకు అభిషేకం చేయించడానికి ప్రొవిజన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి పూజారిస్‌తో ముందరే మాట్లాడి అక్కడ పూజా కార్యక్రమం చేసుకొని, ఆ రోజు ఇంకా సోమనాథ్‌లో చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని, ఆ రోజు ఈవినింగ్‌కి మనం భావనగర్ రీచ్ అవుతాం. హ్మ్. ఈ భావనగర్ ఏదైతే ఉందో శివాలయం సముద్రంలో ఉంటుందన్నమాట టెంపుల్. ప్రతిరోజు తిథులను అనుసరించుకొని కేవలం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఎవరైతే పిలిగ్రిమ్స్ వెళ్తారో వాళ్ళకి వెళ్ళడానికి ఈ మార్గం అనేది క్లియర్ అవుతుందన్నమాట. అంటే సముద్రం అనేది వాటంతకు అదే వెనక్కెళ్ళిపోతుంది. ఓహ్! అది సముద్రమే మనకి వే చూపిస్తది ఎగ్జాక్ట్‌లీ వెళ్ళడానికి. మేడం. ఈ వెళ్ళడానికి. టైంలో అని లేదు. ఈ టైం అని పర్ఫెక్ట్‌గా ఏ టైం ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఆ తిథుల ప్రకారంగా సముద్రం మనకి దారిస్తది.
ఎగ్జాక్ట్లీ. సముద్రం ఎప్పుడు దారిస్తుందో అప్పుడు మనం లోపలికెళ్ళాలి. లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓహ్! సో, అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళు కానివ్వండి, లోకల్‌గా ఉన్నటువంటి వెహికల్స్ వాళ్ళకి కానీ, వాళ్ళకి అక్కడ తిథులు క్యాలిక్యులేట్ చేసుకునేసేసి వాళ్ళకొక ఐడియా ఉంటుంది. హ్మ్. ఏ డే ఎప్పుడు ఓపెన్ ఉంటుందనేసేసి. సో, అక్కడ లోకల్ గైడెన్స్ ప్రకారం మనం అక్కడ నైట్ స్టే ఉంటున్నాం కాబట్టి, నెక్స్ట్ డేలో ఎప్పుడు ఓపెన్ ఉంటుందో అప్పుడు ఆ టైంకి ఒక 1 అవర్ బిఫోర్ అక్కడికి ముందే రీచ్ అయ్యి, ఆ టెంపుల్ దర్శనం చేసుకొనేసేసి అక్కడి నుంచి మనం వడోదరాకెళ్ళిపోతాం. హ్మ్. సో, ఈ వడోదరాకి ఎందుకు వెళ్తున్నామంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్లేస్ అనమాట. సో, నెక్స్ట్ డే దాని తర్వాత రోజు మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చూసుకొనేసేసి ఈవినింగ్‌కి అంతా మనం అహ్మదాబాద్ రీచ్ అయిపోతాం. ఓకే. అంటే ఇదంతా అవ్వడానికి మనకొక 6 డేస్ 6 పడుతుంది డేస్ కదండీ! పడుతుంది మేడం. ఓవరాల్‌గా గుజరాత్, అహ్మదాబాద్‌లో 6 డేస్ ఉంటారు. 6 డేస్ అవుతది. ఓకే. సో, ఆ రోజు అహ్మదాబాద్ రీచ్ అయిపోయి నెక్స్ట్ డే అహ్మదాబాద్‌లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్, బాలాజీ టెంపుల్, వైష్ణోదేవి టెంపుల్, సబర్మతి ఆశ్రమం అలాగే ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొనేసేసి ఈవినింగ్ అవర్స్‌లో షాపింగ్ కూడా కొద్దిగా టైం ఉంటుంది. సో, ఇవన్నీ చూసుకొని ఆ రోజు నైట్ కూడా అక్కడ అహ్మదాబాద్‌లో స్టే చేస్తాం. దీని తర్వాత మనం అహ్మదాబాద్ నుంచి టువర్డ్స్ రాజస్థాన్ సైడ్‌కెళ్తామనమాట. సో, ఆ వెళ్ళే దారిలో మనకు మాతృగయ అని చెప్పనేసేసి అమ్మవారికి సంబంధించి అంటే అమ్మకు సంబంధించి అక్కడ పిండ ప్రదానం చేయడానికి సెపరేట్‌గా ఒక ప్లేస్ ఉందనమాట. మాతృగయ అని హ్మ్. చెప్పనేసేసి అక్కడ మాతృగయ విజిట్ చేసుకొని అంబాజీ టెంపుల్ ఒకటుందనమాట. అది కూడా విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనం నాథ్ ద్వారకాకి వెళ్ళిపోతాం. ఓహ్! సో, ఈ నాథ్ ద్వారక అనేది ఎక్కడొస్తుందంటే మనకు రాజస్థాన్‌లో వస్తుంది. హ్మ్. సో, అక్కడ నాథ్ ద్వారక వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నాథ్ ద్వారక, కంక్రోలి ద్వారక ఈ 2 ద్వారకలు కూడా రాజస్థాన్‌లో ఉంటాయి. సో, వీటిని విజిట్ చేసుకొనేసేసి అక్కడి నుంచి మనం వచ్చేసేసి ఉదయపూర్‌లో స్టే ఉండి నెక్స్ట్ డే లిటిల్ బిట్ ఉదయపూర్‌లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకొని ఉదయపూర్ నుంచి ఇండోర్‌కి అంటే మనం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌కి ఓకే. స్టేట్స్ చేంజ్ అవుతున్నాం అనమాట. సో, అక్కడ కనెక్టివిటీ ఏంటంటే మనం బై బస్ కాకుండా ట్రైన్ ఇచ్చేస్తున్నాం. కేవలం ఒక నైట్ జర్నీ అనమాట. ఈవినింగ్ 8:00 స్టార్ట్ అవుతే మార్నింగ్ 6:00 లేదా 7కి అంతా మనం ఇండోర్ రీచ్ అవుతాం. సో, ఇండోర్ రీచ్ అయిన తర్వాత ఇండోర్ అంటే మనకు మధ్యప్రదేశ్‌లోకి వెళ్ళిపోతాం. హ్మ్. సో, అక్కడ రీచ్ అయిపోయి అక్కడి నుంచి హోటల్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంకెళ్తాం. సో, అప్పటికి మనకు 11 రోజు వచ్చేస్తుంది. ఓకే. సో, 11 రోజు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చూసుకొని బ్యాక్ వచ్చి ఇండోర్‌లో స్టే ఉంటాము. లాస్ట్ డే ఇండోర్ నుంచి బ్యాక్ వెళ్ళి ఉజ్జయిని టెంపుల్ చూసుకొనేసేసి అక్కడ ఏవైతే అభిషేకాలు కానీ, పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొనేసేసి బ్యాక్ ఇండోర్‌కొస్తాం. సో, హ్మ్. ఇండోర్‌కి వచ్చిన తర్వాత రిటర్న్ చెన్నై అయితే చెన్నై, బెంగుళూరు అయితే బెంగుళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఎటువంటి డెస్టినేషన్‌కి ఎవరికి ఉంటే అలాగా టూర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడెన్స్ ఇచ్చి పంపిస్తారనమాట. ఓకే. అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందుబాటులో ఉంది అని కాదు మీరు చెప్తున్న దాని ప్రకారం. ఎగ్జాక్ట్‌లీ ఎనీ మేడం. స్టేట్ ఆర్‌వి అంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ ఫెసిలిటీస్ అయితే అందిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎవరు ఏ స్టేట్‌లో ఉన్నప్పటికీ కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీరు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఎగ్జాక్ట్‌లీ మేడం. వాళ్ళు చెన్నై వాళ్ళైతే చెన్నై, బెంగుళూరు వాళ్ళైతే బెంగుళూరు, హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాద్. ఎక్కడి విజయవాడ, నుంచి వాళ్ళైనా విజయవాడ, విజయవాడ నుంచి కానివ్వండి, తిరుపతి వైజాగ్ నుంచి ఎక్కడి నుంచైనా సరే. ఎక్కడి నుంచైనా సరే. వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ మన బ్రాంచెస్ అన్నీ కూడా ఉన్నాయి. హ్మ్. ఆంధ్రాలో బ్రాంచెస్ ఉన్నాయి. 6 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే బెంగుళూరులో కూడా ఉంది. సో, వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడి నుంచి అయినా సరే అక్కడి నుంచి మనం ఫ్లైట్ టికెట్ అనేది కనెక్టివిటీ సో, వాళ్ళు ఇస్తున్నాం అన్నమాట. ఎలా కస్టమర్ ఏ ప్లేస్‌కి చెందిన వారైనా సరే. సో, ఫర్దర్‌గా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీరు ఎక్కడి నుంచి ఉన్నారో తెలియజేస్తే సరిపోతుంది. సరిపోతుంది వాళ్ళు మేడం. ఎక్కడికి రావాలి, ఆ తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ అంతా కూడా మీరే చూసుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఓకే. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. లేదు మేడం. ఎందుకనంటే ఖచ్చితంగా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి సంబంధించిన గైడ్ వాళ్ళతోనే ఉంటారు కదండీ! యెస్ మేడం. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు అహ్మదాబాద్‌లో దిగినప్పటి నుంచి రిటర్న్ మళ్ళీ ఇండోర్‌లో ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళతో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ వాళ్ళతో ఫాలో అవుతారు. సో, ఇందులో మనం ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. హ్మ్. మంచి లగ్జరీ అకామిడేషన్ ఉంటుంది. మంచి ఏసీ బసెస్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఓకే. అంతా లగ్జరీగానే వెళ్తారు. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఈ టూర్ అంతా కూడా చాలా లగ్జరీగా నడుస్తుంది. గుజరాత్, రాజస్థాన్‌లో ఎక్కడ మనం కొండ ప్రాంతం వెళ్ళేది ఉండదు. హ్మ్. ఎక్కువ టెంపుల్స్‌లోకి వెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్ చేయడం గానీ, లేకపోతే ఎక్కువ స్టెప్స్ ఎక్కడం గానీ ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. టెంపుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్లెయిన్‌గానే ఉంటాయి. ఎక్కడ పెద్ద హరీబరీగా చేసేది కూడా ఉండదు. మంచి టైం దొరుకుతుంది. టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయడానికి. ఇప్పుడు ఎనీ ఏజ్ గ్రూప్ వెళ్ళొచ్చు ఎగ్జాక్ట్‌లీ ఈ మేడం. ట్రిప్‌లో. ఈ టూర్‌కి అయితే ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు. 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 ఓకే. సో, చాలా లాంగ్ ట్రిప్ కదండీ! అండ్ ఎక్కడైనా సరే మీరు లగ్జూరియస్‌గా చూపిస్తున్నారు. ప్యాకేజ్ ఎట్లా ఉందండి? ఈ ప్యాకేజ్ కాస్ట్ విత్ ఫ్లైట్స్‌తో మనం 65,500కి ఇస్తున్నాం మేడం. అంత తక్కువకెట్లా? సో, అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఆపరేట్ చేస్తున్నామో వాళ్ళతో మనం ప్రీ పర్చేజ్ చేసుకోవడం వల్ల మనకు రేట్ అనేది వస్తుంది. అలాగే హోటల్స్‌తో కూడా మనం లాంగ్ టై అప్ అనమాట. ఇయర్ మొత్తం టై అప్ ఉంటాం కాబట్టి ఈ ప్యాకేజ్ రేట్ అనేది చాలా తక్కువకు ఎండీ గారు డిజైన్ చేసి పెట్టారు ఆర్‌వి రమణ గారు. హ్మ్. ప్లస్ ఈ టూర్ అనేది ఏదైతే ఉందో మనం 11 నైట్స్ 12 డేస్ టూర్ డిస్కస్ చేసాం. ఇలాగే ఓన్లీ గుజరాత్ చూడాలనుకుంటే మన దగ్గర ఆల్రెడీ 7 నైట్స్ 8 డేస్ కూడా ఒక టూర్ ఉందన్నమాట. ఓకే. మనకి లాంగ్ ట్రిప్ కావాలంటే లాంగ్ ట్రిప్ ఉంది.
షార్ట్ ట్రిప్ కావాలంటే షార్ట్ ట్రిప్ ఉంది. ఉంటుంది. ఓకే. అలాగే ఒకవేళ ఓన్లీ ఓంకారేశ్వర్ ఉజ్జయిని చూడాలనుకుంటే 3 nights 4 daysలో కేవలం మనం ఈ ప్యాకేజ్ అనేది కూడా ఓన్లీ 2 జ్యోతిర్లింగాలే కవర్ చేసేయచ్చు. ఓకే. అలాగే గుజరాత్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ప్లేసెస్తో పాటు మనకి రాన్ ఆఫ్ కచ్, భుజ్ ఏదైతే వైట్ రాన్ ఫెస్టివల్ అని చెప్పనేసి కేవలం ఒక 4 months మాత్రమే రన్ అవుతుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 1 week 10 daysలో. సో ఎవరైనా సరే రన్ ఆఫ్ కచ్ ఇంట్రెస్ట్గా ఉండి వాళ్ళు ఈ ప్యాకేజ్ చేయాలనుకుంటే చిన్న ట్రిప్ 4 nights 5 daysలోనే మనం రన్ ఆఫ్ కచ్ అనేది కూడా చేసుకోవచ్చు మేడం. ఓకే. దానికి ప్యాకేజ్ ఎట్లా ఉంది? దానికి ప్యాకేజ్ మెంబర్స్ని బట్టి మేడం. ఎవరైతే మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారో ప్లస్ అక్కడ రీచ్ అయిన తర్వాత కచ్ ఫెస్టివల్లో అక్కడ ఏదైతే ఫెస్టివల్ నడుస్తుందో ఫెస్టివల్లో మనం స్టే చేయాలనుకుంటామా, లేకపోతే అక్కడ హోటల్స్లోకి వెళ్ళాలా, లేకపోతే క్యాంప్స్ తీసుకుంటారా, సో దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరేట్ సో అవుతుంది. కస్టమర్ చాయిస్ బట్టి. ఎగ్జాక్ట్లీ మేడం. రైట్. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో మీరు చూసారు కదండి, గుజరాత్ మధ్యప్రదేశ్కి సంబంధించి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది లాంగ్ ట్రిప్ అయినా షార్ట్ ట్రిప్ అయినా మీకు ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ జశ్వంత్. మేడం.